నమస్తే సార్. నా పేరు నాగరాజమ్మ ఈలూరు. ఏం చేస్తుంటారు సార్? మాది నేను ఖాళీ అని ప్రస్తుతం రిటైర్ అయిపోయాను. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? నాయుడు గారి పాలన బాగుందమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వండర్ఫుల్గా చేసుకెళ్తున్నారు. నాయుడు గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన మంచి అనుభవశాలి, మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన పరిపాలనా దక్షత కలిగిన వాడు. ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కమిట్మెంట్తో కూడినటువంటి వ్యక్తి. సో నా సొంత డబ్బులతోటి ప్రజలకి ఏం చేయాలి, ఏది అవసరం, ఎట్లా ముందుకెళ్ళాలని మంచి ఆలోచనతోటి ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, రోడ్ల ఫెసిలిటీ కానీ మిగతా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక ఊరికి అయితే చెప్పులు లేకపోతే సొంత డబ్బులతో చెప్పులు కొనిచ్చి, ఆ చెప్పులు కదమ్మా మన రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ వరదలు వచ్చినప్పుడు 400 గ్రామాలకి 400 లక్షల రూపాయలు, 4 కోట్ల రూపాయలు ఇచ్చి, ఏ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, ఆ పక్కన తెలంగాణ రాష్ట్రానికి కూడా 1 కోటి రూపాయలు, 6 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చి, ఇలాంటి వ్యక్తులు మనకి దొరకడం చాలా అదృష్టం. ఇలాంటి వ్యక్తులు ఇంకా రావాలి, కానీ అరుదుగా ఉంటారు ఇలాంటి మహానుభావులు. వీళ్ళందరూ బాగానే ఉందమ్మా. ప్లస్ ఏంటంటే మా కోరిక ఏంటంటే ఏలూరులోని వచ్చేటప్పటికల్లా మన కాలువ ఉంది, ఏలూరు కాలువ ఉంది. ఏలూరు కాలువలో మా చిన్నప్పుడు మేము అయితే స్నానాలు చేయడానికి అందరం వెళ్ళేవాళ్ళం అమ్మ. చాలామందికి తెలుసు ఇవన్నీ. వెళ్ళి చక్కగా స్నానం వచ్చేసి తెల్లటి నీరు, మంచి నీరు ప్రవహించేది. ఇప్పుడు చూస్తే అది ఒక మురికి కాలువలో తయారైపోయింది. మొన్న కూడా చంటన్నయ్య గారిని చేయించినట్టున్నారు, ఎమ్మెల్యే గారు కూడా బాగు చేయించారు. క్లీనింగ్ జరిగింది సార్? జరిగిందమ్మా, క్లీనింగ్ జరిగింది. ఇంకా జరగాలమ్మా, ఇంకా జరగాలి. దాన్ని ఇంకా దాన్ని చక్కగా చేసి వెడల్పు చేసి చెట్లే బాగా మొలిచినాయమ్మా. ప్లస్ ఇంకోటి మన వాకింగ్కి నేను పొంపు చెరువుకి వెళ్ళాను. వెళ్తే అక్కడ దాని దారుణంగా అక్కడ అంటే మనకి ఆల్రెడీ 100 ఎకరాల్లో వచ్చింది. ఇక్కడ మా దెందులూరులోని వాటర్ సోర్సెస్ ఉన్నాయి, అయినా సరే ఉన్నది పాడు చేసుకోవడం ఎందుకు. మన పొంపు చెరువు కూడా చెట్లే మొలిసిపోయి, ఆ కాలంలో కూడా విపరీతంగా ఏలూరు కాలువ నిండా విపరీతంగా మళ్ళీ తుమ్మ చెట్లు కానీ పిచ్చి చెట్లు కానీ మొలిసిపోయి ఉన్నాయమ్మా. అవన్నీ క్లీన్ చేయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మెడికల్గా మట్టికి ఏలూరులో హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లోని పేరుకి మెడికల్ కాలేజీ ఉందంటున్నారమ్మా. సరైన వైద్యం లేదు అని నేను చెప్పగలను. కాబట్టి రుజువులు కావాలంటే కూడా తీసుకొచ్చి మీకు చూపించగలను. అంటే నోటి మాట చెప్పేసి ఏదో ప్రభుత్వం మీద అబాండ వేయడం అంటే మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం అయితే ఎక్సలెంట్, బాగుంది. మన ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు, చంటన్నయ్య గారు ఎక్సలెంట్గా అతని యొక్క కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి అన్ని పనులు చేయించి పెడుతున్నారు. ఆయన మంచి ఎమ్మెల్యే ఆయన. కానీ అది కాదు, మన ఉద్దేశం ఏంటంటే ఏలూరు పెద్ద హాస్పిటల్లో చాలా మేజర్ ప్రాబ్లం అమ్మ. అంటే ఎక్కడో ఒక వ్యక్తికి ఏదో కిడ్నీలు ఏదో బ్రెయిన్ డెడ్ అయ్యి ఏదో కిడ్నీలు ఇచ్చేస్తే దాన్ని పెద్ద టీవీలో ఎక్స్పోజ్ చేసి కిడ్నీ లివరు ట్రాన్స్ప్లాంట్ జరిగిపోయింది అది చూపించేసి 2-3 రోజులు వదలబడేస్తున్నారు మా టీవీలో. అది చాలా తప్పమ్మా. మంచిదే, చేయండి. అది ఒక్క నలుగురినే కాపాడుతుంది, లేదా ఒక 6ని కాపాడుతుంది. కానీ కొన్ని వందలాది మంది, వేల మంది చనిపోతూనే ఉంటారు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఒకరిద్దరు ఇప్పుడు చనిపోతూనే ఉంటారు. ఇంకెక్కువ డెత్ ఉండొచ్చు. ఇంకోటి ఇతరులకైతే ఇప్పుడు పర్వాలేదు అనుకుంటా. ఇతరులకైతే రెఫర్ టు విజయవాడ, రెఫర్ టు గుంటూరు రాసేవారు, ఎస్కేప్ అయిపోయారు డాక్టర్లు సరిగా లేక. మరి ఇప్పుడైతే మట్టికి నాకు తెలియదమ్మా. నేను వాళ్ళని తీసుకెళ్ళాలి, మా ఫ్రెండ్కి తలకి దెబ్బ తగిలితే ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేసాం. అలాగే ఒకళ్ళేమో సాయిబులో బాబుకి ముస్లిం కుర్రాడు దెబ్బ తగిలితే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్తే సరైన వైద్యం లేక వాళ్ళు మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే మెడికల్ కాలేజీ ఉన్నా కూడా సరైన వైద్యం అందించలేకపోవడానికి గల కారణాలు అయితే నాకు తెలియదు. నేను లేనమ్మా, దగ్గర లేను. కనుక దాన్ని డెవలప్ చేస్తే ముందు అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం అమ్మ. ఒకరోజు అన్నం తినకపోయినా బతకొచ్చు, 10 రోజులు బతకొచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఆరోగ్యంలో సరిగ్గా ఒకరోజు బళ్ళేసుకుపోతే ఆ మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఫస్ట్ మనం ఇవ్వాల్సిన విలువ ఏంటంటే ఆరోగ్యానికి తగినటువంటి పెద్ద హాస్పిటల్లో ఎలా ఉండాలంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే మంచి వైద్యం అందే విధంగా. ప్రాణభయం లేదు, నాకు పర్వాలేదు, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాగైతే ట్రీట్ చేస్తున్నారో అలా చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. కానీ అది జరగట్లేదమ్మా. మన ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెడతారు, చెప్పాము ఆయన చేస్తా అన్నారు. కనుక ఇది ఈ టీవీ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే తమ్మిలేరు కూడా దారుణంగా ఉంది. అది కూడా నేను ఒకసారి కాటనేని భాస్కర్ గారు ఉన్నప్పుడు, కలెక్టర్ గారు ఉన్నప్పుడు దాని మీద వీడియోలు చేసి ఫోటోలు తీసి నేను లెటర్లో పెట్టానమ్మా. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి అందరికీ కూడా తెలియపరిచాను. కొంతమంది ఏమంటారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే అదేమో వీళ్ళది ఎవరో
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదని అంటారమ్మా. అలాగే ఎవరు ఏదేమైనా సరే దాని మీద తగిన చర్య తీసుకోవాలి. అసలు మా చిన్నప్పుడైతే అందరూ ఆడుకునేవాళ్ళం. ఇలా తీస్తే ఇసుక తీస్తే మెరిసేది ఇసుక తీస్తే నీళ్ళు వచ్చే తాగేవాళ్ళవరమ్మా. అలాంటి దాన్ని ఒక మురికి కాలంలో చేశారు. కానీ దాని మీద కూడా కొద్దిగా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి, ఇంకా చేయాలని బాగా మంచిగా చేస్తారని ఆశిస్తున్నానమ్మా. వైసీపీ వాళ్ళు మరి చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? అవి అన్ని పార్టీలో మీకు తెలియదే ఉందమ్మా. ప్రజలందరికీ తెలుసు. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఎంత చేసినా వాళ్ళు నిందించడం అనేది కామన్ అమ్మా. అది దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు మనం. మెగా డిఎస్సి ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్, మీకేమనిపిస్తుంది? మంచిది కదమ్మా. ఇప్పుడు ఉద్యోగాలు ఉంటేనే ఇప్పుడు మా యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఏలూరులోని మెయిన్ క్వశ్చన్ చెప్పాలి. మీరు అన్నారు కాబట్టి ఉద్యోగం గురించి. ఏలూరులోని ఉన్నటువంటి ప్రజలకు ఇతరులకు ఒక అవకాశం ఉండేది. ఏంటంటే బీడీ పరిశ్రమ ఉండేది, తివాసీ పరిశ్రమ ఉండేది అమ్మా, జూట్ మిల్లు ఉండేది అమ్మా. ఇలా బతకడానికి చుట్ల పరిశ్రమ ఒకటి ఉండేది. ఇవన్నీ చాలా మందికి ఉపాధి కల్పించాయి అమ్మ. ఏలూరులో ఇంచుమించుగా నాకు తెలిసిండి ఒక 5-6 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో. ఇప్పుడంటే 10 కోట్ల దాకా అయ్యేదేమో. 10 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయ్యేదమ్మా. ఏది జూట్ మిల్లు కొత్తూరు ఉన్నాయి, ఏలూరు ఉన్నాయి, ఈ చుట్ల పరిశ్రమ అమ్మా, తివాసీ పరిశ్రమ ఉన్నాయి, బీడీ పరిశ్రమ ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పుడు బీడీ పరిశ్రమ పూర్తిగా మూసేశారమ్మా, తివాసీ పరిశ్రమ పూర్తిగా మూసేశారమ్మా, చుట్ల పరిశ్రమ 10% ఉందమ్మా, జూట్ మిల్లు పూర్తిగా మూసేశారమ్మా. అంటే ఇంచుమించుగా ఇక్కడ ఏమైందమ్మా, టోటల్గా ఉపాధి అవకాశాలు వలసలు వచ్చే ఏలూరమ్మ. ఈ శ్రీకాకుళం, విజయనగరం అటు నుంచి విశాఖపట్నం నుంచి చాలామంది పేదవాళ్ళు వలస వచ్చి ఇక్కడ రిక్షాలు దొక్కుని జుట్టుమిల్లో పనిచేసి చాలామంది జీవనోపాధి గడిపేవారమ్మ. అలాంటిది ఇవాళ వలసలు వెళ్ళే ప్రాంతంగా తయారవుతుంది. ఏలూరులో మనకి డెవలప్మెంట్ ఏముందమ్మా? ఉన్నాయి ఏంటి, కిరాణా కొట్లు ఇతరులకు 1000 ఉంటే ఇప్పుడు 500 అయినాయమ్మ. ఈ 500 మంది ఏమయ్యారంటే డీమార్ట్ లాంటి, జీవిమాల్ లాంటి కార్పొరేట్ వ్యవస్థల కింద జీతానికి పనిచేస్తున్నారమ్మా. ఒకప్పుడు ఓనర్గా బతికిన వాళ్ళు డీమార్ట్లో వచ్చిన తర్వాత 1000 ఉన్నటువంటి కిరాణా కొట్లు 500 అయ్యి ఈ 500 కుటుంబాలు కూడా వెళ్ళిపోయి డీమార్ట్లో వాటిలో పనిచేస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏముందమ్మా? ఇక్కడ ఎంతమంది వచ్చినా ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ ఏది పెట్టకపోతే, ఉపాధి కల్పన లేకపోతే ఎట్లా? అలాగే ఇవాళ ఏమవుతుంది, వలసలు రావడం మానేసి వలస వెళ్ళే ప్రాంతంగా తయారైంది ఏలూరు. కనుక దీన్ని నేను ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చెప్పానమ్మా. ఆయన కూడా పరిశీలిద్దాం, చేద్దాం. భలే ఆయన మంచిగా స్పందించారు. ఆయన మంచి వ్యక్తి ఆయన. కనుక దీని మీద చర్య తీసుకోవాలమ్మా, చెప్పడం కాదు. ఎవరైనా సరే దీని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ జిల్లాకైనా ఇచ్చేటప్పుడు మన జిల్లాకే, మన ఏలూరు హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు ఏది కూడా కేటాయించట్లేదని ఇప్పుడు దాకా నేను అనుకుంటున్నాను. కనుక ఆయన ఏదన్నా కేటాయించి మంచి ఇండస్ట్రీ, ఒక 3000 మందో 2000 మందో కుటుంబాలు బతికేటువంటి ఇండస్ట్రీస్ అలాంటి 1-2 ఏలూరులో ఏర్పాటు చేస్తే ఏమన్నా బాగుపడుద్ది ఏలూరు, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారని అనుకున్నానమ్మా. ఇవాళ అయితే మట్టుకి ఏలూరులో టర్న్ ఓవర్ లేదమ్మా. బిజినెస్లు అన్నీ కూడా చాలా స్లమ్, బాగా డౌన్లో ఉన్నాయి. వ్యాపారాలు పెద్దగా లేవు.